స్ట్రైట్‌గా ఒక విషయం మాట్లాడుకుందాం. ఎవరైనా రియల్‌మీ ఫ్యాన్స్ ఉంటే హర్ట్ అయినా పర్లేదు. రీసెంట్‌గా రియల్‌మీ లాంచ్ చేసిన రియల్‌మీ 16టీని ఎవ్వరు కొనకండి. మీకు తెలిసిన వాళ్ళతో కూడా కొనిపించకండి. వాళ్ళు కొంటామనే కొనిపించకండి. వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. అసలు ఈ ఫోన్ 16టీ ఎందుకు తీసుకొచ్చామని బ్రాండే ఫీల్ అయినట్టుగా మనం చేయాలి. ఒక్కటి కూడా కొనకండి. ఎందుకంటే ఇందులో రూ. 30,000 6+128 జీబీ రూ. 30,000 పెట్టారు బేస్ వేరియంట్. ఆఫర్స్ అన్నీ వదిలేయండి. వాళ్ళు లాంచ్ చేసిన ప్రైస్ మాట్లాడుకుందాం. 6 128 రూ. 30,000 పెట్టారు. రూ. 30,000కి ఇందులో వర్తబుల్ ఫీచర్ ఫోన్ మొత్తం వెతికి అనుమానం వెతికినా సరే అందులో 30,000కి వర్తబుల్ ఫీచర్ ఒక్కటి కూడా లేదు. నెక్స్ట్ అందులో ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ 30,000లో పెట్టారు. మోటోరోలా రియల్మీలోనే రూ. 10,000 దొరుకుతుంది. 12,000 10,000లో దొరుకుతుంది. నెక్స్ట్ డిస్ప్లే విషయం మాట్లాడుకుంటే రూ. 30,000కి హెచ్డి డిస్ప్లే పెట్టారనమాట. 5,000 6,000లో కూడా చాలా బ్రాండ్స్ హెచ్డి డిస్ప్లే ఇస్తున్నాయి. అది తీసుకెళ్ళి 30,000లో పెట్టారు. కెమెరా గురించి మాట్లాడుకుంటే ఇది ఒక్కటే రియల్మీ ఎప్పుడు ఏదో పెద్ద పొడి చేసినట్టు కెమెరాస్ ఏవో పెద్ద మార్చేసినట్టు మాత్రం కెమెరాస్ అని మాత్రం హైలైట్ చేసుకుంటుంది. 50 MP మెగాపిక్సెల్ అని చెప్పి అది దేనికి పనికిరావు అసలు. ఏమంటే ఈ రూ. 30,000కి రియల్మీ చెప్పేది ఒక్కటే, బ్యాక్ సైడ్ సెల్ఫీ మిర్రర్ ఒకటి పెట్టామని చెప్పి అది ఒక్కటే హైలైట్ చేసుకుంటున్నారు. ఏమంటే ఏ పోర్ట్రేట్ అని చెప్పి, కానీ ఇందులో వర్తబుల్ ఫీచర్ ఒక్కటి కూడా లేదు. చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు డబ్బుల కోసం దీన్ని ప్రమోట్ చేస్తున్నారు. బట్ మీకు ఇష్టమైన ఇన్ఫ్లుయెన్సర్ ప్రమోట్ చేసినా సరే ఈసారికి రియల్మీ 16టీ మాత్రం కొనకండి. వీళ్ళు ఆన్లైన్లో కాదు ఈ ఫోన్ని ఆఫ్లైన్ టార్గెట్ చేసి మాత్రం తీసుకొచ్చారు. కాబట్టి మనకు తెలిసిన వాళ్ళు కానీ తెలియని వాళ్ళు కానీ వెళ్ళినప్పుడు షాప్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి అందులో మార్జిన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ ఫోన్ని వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు. ఇది కొనండి సార్ అని చెప్పి. అలాంటి పరిస్థితుల్లో కూడా ఈ ఫోన్ కొనకండి అని చెప్పేయండి. ఈ ఒక్క వీడియోని మాత్రం షేర్ చేయండి, 10 మందికి తెలియాలి, ఈ బ్రాండ్కి బుద్ధి చెప్పాలి. రియల్మీ 16టీ మళ్ళీ చెప్తున్నాను, రియల్మీ 16టీ మొబైల్ని ఎవ్వరూ కొనకండి. మీకు తెలిసిన వాళ్ళతో కొనిపించకండి.